సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ హరి సీతారాం దీక్షిత్ ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క జీవన ప్రస్థానాన్ని మనం తెలుసుకుంటున్నాం. నిన్న మనం బాబా ఎలా ఉంచితే తను అలా ఉండాలి అన్నటువంటి నిర్ణయానికి వచ్చి ఆర్థికంగా పూర్తిగా తన పరిస్థితి క్షీణించినప్పటికీ సద్గురు చరణాలను వదలకుండా షిరిడీలోనే ఉండిపోయారు కాకాసాహెబ్ దీక్షిత్. కాకాసాహెబ్ దీక్షిత్ గారికి బాబా పట్ల ఎంత అనిర్వచనీయమైనటువంటి భక్తి ఉండేదో, బాబాకు కూడా కాకా పట్ల అంత ఇష్టము ప్రేమ ఉండేది. ఇద్దరూ పరస్పరం మనసులోనే ఇద్దరిని ఒకరొకరు ప్రేమించుకునేవారు. ఎక్కడా కూడా బయటపడేవారు కాదు. చాలా సందర్భాల్లో కాకాసాహెబ్ దీక్షిత్ గారి గురించి బాబా కొంతమంది సాయి భక్తులతో అనేవారు, కాకా చాలా మంచివాడు. నిజంగా ఈ యొక్క మాట మరి ఏ సాయి భక్తుని గురించి కూడా బాబా ఇలా చెప్పలేదు ఎవరికి. కేవలం కాకాసాహెబ్ దీక్షిత్ గారి గురించే ఈ మాట ప్రస్తావించేవారు, కాకా చాలా మంచివాడు అనేటువంటి మాట. ఆ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ అంటే బాబాకు ఎనలేని ప్రేమ. ఈ విధంగా సాగిపోతున్నటువంటి ప్రయాణం అంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబా దర్బార్లో తన స్థానం పొందడానికి, అదేవిధంగా బాబా గారు తన భక్తుడు ఎలా ఉండాలి అని చూపడానికి కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క యోగ్యతలను బయటి ప్రపంచానికి తెలియజెప్పడానికి చాలా కఠినమైన పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షలన్నింటికి కూడా తట్టుకొని కాకాసాహెబ్ దీక్షిత్ గారు నిలబడ్డారు. ఎందుకంటే బాబా పెట్టినటువంటి పరీక్షలు కాకాసాహెబ్ దీక్షిత్ గారికి మామూలువి కాదు, సాధారణ భక్తులు కాదు, అసాధారణ భక్తులు కూడా వాటిని తట్టుకునేవారు కాదేమో. అంత కఠినమైనటువంటి పరీక్షలు పెట్టేవారు. ఎప్పుడు ఏ ఉపదేశాలు పెద్దగా బాబా చేసినటువంటి దాఖలాలు లేవు, కానీ బాబా గారు వివిధ సందర్భాల్లో చెప్తున్నటువంటి మాటలు, ఆయన నోటి నుండి జాలువారేటువంటి ఏ అమృత ధారను కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాగా పట్టుకునేవారు, దాన్ని విశ్లేషించుకునేవారు, దాన్ని అర్థం చేసుకునేవారు. తద్వారా అనేక రకాలైనటువంటి పాఠాలను నేర్చుకున్నారు. బాబా ఒక పరీక్ష పెడితే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, దాంట్లో తను ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా ఉన్నత శ్రేణిలో తన పరీక్షలో పాస్ కావాలి అన్నటువంటి దాని పట్ల ఎక్కువగా ఆలోచించేవారు. బాబా యొక్క చర్యలను నిశ్చితంగా పరిశీలించడం, బాబా మాటలను చాలా సూక్ష్మమైనటువంటి దాంట్లో నుంచి అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారు చేసేవారు. అందుకనే చాలా పరీక్షల్లో కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఉన్నత శ్రేణిలో అంటాను చూసారా, ఆ ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఎందుకంటే బాబా గారు కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క గొప్పతనాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క యోగ్యతను చాటడానికే ఎక్కువ సందర్భాల్లో పరీక్షలు పెట్టేవారు. మనం ముందుగా చెప్పుకున్నట్టు షిరిడీకి వచ్చిన తొలినాల్లో కాకాసాహెబ్ దీక్షిత్ గారు సోలిసిటర్గా బాగా పేరుంది, బాగా ఆర్థికంగా బాగా సంపాదిస్తూ ఉన్నారు. అలా ఉన్నప్పుడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చేటువంటి సమయంలో ఒకసారి షిరిడీకి వచ్చే ముందు కాకాసాహెబ్ దీక్షిత్ గారు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఒక కేసు గెలవడం జరుగుతుంది. ఆ కేసు గెలవడంతో ఆ ఫీజు కింద 1000 రూపాయలు కాకాసాహెబ్ దీక్షిత్కి వస్తాయి. ఆ క్లయింట్ ఇచ్చినటువంటి ఆ 1000 రూపాయల నాణ్యాలను ఒక ట్రంకు పెట్టెలో పెట్టుకొని షిరిడీకి ప్రయాణం అవుతారు. షిరిడీకి రాగానే బాబా ముందు ఆ పెట్టె ఓపెన్ చేసి బాబా ముందు పెట్టి, బాబా ఇదంతా మీదే, ఇది నాకు ఒక కేసు గెలవడం ద్వారా వచ్చింది, దక్షిణంతా మీకే సమర్పిస్తున్నాను అంటారు. అప్పుడు బాబా గారు అందులో నుంచి, ఆ ట్రంక్ పెట్టెలో నుంచి పిడికిళ్ళ కొద్దీ
ఆ ₹1 నాణాలు తీస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పిలిచి పేరు పేరున పంచిపెడతారు. పంచిపెడుతున్నప్పుడు మనలాంటి వాళ్ళమైతే మనం ఏం ఆలోచిస్తాం, అయ్యో నేను బాబాకు ప్రేమతో ఇస్తే నా సొమ్మంతా పర్లపాలవుతుంది, నా సొమ్మంతా ఎవరెవరో తీసుకెళ్ళిపోతున్నారే అని చెప్పి బాధపడతాం. బాబాగారి మసీదులో కూర్చొని ఆయన నాటకం ఎలా ఉందంటే, మాట్లాడడం, ఒక్కొక్కరిని పిలవడం, ఆ దోసిలతో రూపాయలు ఇవ్వడం, ఇటు కాకా వైపు చూడటం, ఇది జరుగుతున్నటువంటి నాటకం అక్కడ. అయినా సరే మసీదులో ఒక మూలకు కూర్చున్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్లో ఎలాంటి చలనం లేదు. కేవలం బాబా చర్యలను చూడడం, ఆయన పాదాల్లో ఎప్పుడూ లయం కావాలనుకోవడం, ఇదే తప్ప తను తెచ్చినటువంటి సొమ్ము ఇతరులు తీసుకెళ్ళిపోతున్నారు అనేటువంటి ధ్యాస కించిత్తైనా ఆయన మనసులో లేదు. ఆయన కళ్ళ నిండా సాయిబాబా గారిని చూస్తున్నారు. ఆయన మనసంతా సాయిబాబా అనేటువంటి జపమే చేస్తున్నారు తప్ప అక్కడ జరుగుతున్నటువంటి నాటకం పైన ఏమాత్రం తన దృష్టి లేదు. ఆ విధంగా ₹1000 బాబా అందరికీ పనిచేస్తారు. పనిచేసిన తర్వాత, కాకా నువ్వు తెచ్చినటువంటి డబ్బును అందరికీ ఉచితార్థంగా పనిచేశాను, నీకేం బాధ కలగలేదా అని అడుగుతారు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ ఒకే మాట అంటారు, బాబా ఇది నాది కాదు, ఒకసారి నీకు నివేదించిన తర్వాత అది ఏమైనా సరే దాని గురించి నేను ఆలోచించను, నాది కాని దాని గురించి ఒకసారి నాది కాదు అనుకొని మీకు అర్పించిన తర్వాత అది ఏమైనప్పటికీ నాకు సంబంధం లేని విషయం అని చెప్పి అంటారు. అది బాబా అక్కడ పెట్టినటువంటి పరీక్ష. కాకాసాహెబ్ దీక్షిత్ వైరాగ్యానికి సంబంధించినటువంటి పరీక్ష. అంటే నిజంగా ఆ వైరాగ్యం, ఆ పరాకాష్ట నిజంగా మానవ మాత్రులం మనం ఎవరం తట్టుకోగలుగుతామా? అంటే ఎన్నో ఏళ్ళుగా కష్టపడి కోర్టులో వాదనలు వినిపించి కోర్టు చుట్టూ తిరిగి ఒక క్లయింట్ ఇచ్చినటువంటి ఫీజును తీసుకొచ్చి పూర్తిగా బాబాగారికి నివేదించి ఆ నివేదించిన డబ్బును బాబా స్వీకరిస్తారని చెప్పి ఆశపడకుండా తను ఒక్కసారి సమర్పించిన తర్వాత అది ఏమైనా కూడా నేను పట్టించుకోను, దానికి నాకు సంబంధం లేదు, అది నాది కాదు అన్నటువంటి ఆ వైరాగ్యం నిజంగా బాబా పెట్టినటువంటి పరీక్షలో 100కి 90 మార్కులు వస్తాయి అనుకుంటే 100కి 100% వైరాగ్యాన్ని అక్కడ ప్రదర్శించి బాబా దగ్గర ఉన్నత శ్రేణిలో తన యోగ్యతను, తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క వైరాగ్యాన్ని నిరూపించుకున్నారు. మనం ముందు చెప్పుకున్నట్టు ఎప్పుడు కూడా బాబా ఉపదేశాలు కానీ ఉపన్యాసాలు కానీ ఎప్పుడూ చేయలేదు. ఆయన చేసేటువంటి చర్యలను మనం అర్థం చేసుకోవడం, వాటిని మనం విశ్లేషించుకోవడం, దాంట్లో మనకు ఏదైతే భావన కలుగుతుందో ఆ భావనను మనం ఇంప్లిమెంట్ చేయడం, ఆ భావనను అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఆ రోజుల్లో కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు, ఎందుకంటే పూర్తిగా తమ యొక్క అన్నింటినీ వదిలేసి పూర్తి వైరాగ్యంతో బాబా సన్నిధిలో ఉన్నటువంటి వీళ్ళు బాబా యొక్క చర్యలను అర్థం చేసుకోగలిగారు. బాబా తమను ఎలా ఉంచాడు, ఉంచినటువంటి మార్గంలో తాము ఏం సాధించాలి, ఏం నేర్చుకోవాలనేటువంటిది చాలా చక్కగా కాకాసాహెబ్ దీక్షిత్ గారు నేర్చుకోవడం జరిగింది. సద్గురువుతో జన్మజన్మల సాంగత్యం కలిగినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్కు బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం, ఆయన సాంగత్యం వల్ల చాలా విపరీతమైనటువంటి మార్పు రావడం జరిగింది. ఎందుకంటే చాలా సందర్భాల్లో బాబా దీక్షిత్ గారితో అనేవారు, నీ బాధ్యత నాది అని. స్వయంగా సాక్షాత్తు సద్గురువే అభయం ఇచ్చిన తర్వాత ఇక తన ఆర్థిక పరిస్థితి చితికిపోతే ఏంటి, లేకపోతే తను జీవితంలో అన్నీ కోల్పోయినా సరే తనకు సద్గురువు ఉన్నాడన్నటువంటి ఒక అచంచలమైనటువంటి విశ్వాసం ఎంతో వివేకాన్ని, వైరాగ్యాన్ని కాకాసాహెబ్ దీక్షిత్లో పెంపొందింపజేశాయి. అంతేకాదు, ఇప్పుడు ఒక్కసారి
సద్గురు నీ బాధ్యత నాది అన్న తర్వాత ఇంకా లౌకికపరమైనటువంటి డబ్బు, హోదా, ప్రాక్టీస్ను కొనసాగించేటువంటి అవివేకము కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి భక్తుల్లో లేదు. ఎందుకంటే వివేకమైనటువంటి వైరాగ్యాన్ని ప్రసాదించినటువంటి సద్గురు దర్శనం తనను ఇక పూర్తిగా ఆ మార్గంలోనే ఉండాలి, భగవంతుడు సద్గురు ఎలా ఉంచితే మనం అలా ఉండాలన్నటువంటి భావన బలంగా నాటుకుంది శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ మదిలో. అందుకనే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, తన ఆర్థిక పరిస్థితి ఎంత క్షీణించినా బాబాను మాత్రం కాకాసాహెబ్ దీక్షిత్ వదలలేదు. అందుకనే షిరిడీలో 9 సంవత్సరాల పాటు, అంటే బాబా మహాసమాధి అయ్యేంత వరకు బాబాతో సన్నిహిత సాంగత్యం కలిగి ఎన్నో రకాలైనటువంటి బాబా లీలలను, బోధనలను తాను ఆకలింపు చేసుకొని, అర్థం చేసుకొని చక్కగా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా అనేక మంది భక్తులకు కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారు మార్గదర్శనం చేసేవారు. కాకాసాహెబ్ బాబాతో ఉన్న రోజుల్లో చాలా రకాలైనటువంటి అనుభవాలు చవిచూడడం జరిగింది. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఒక ఆవును కొనుక్కొని షిరిడీకి వస్తారు. వస్తే ఆ ఆవును బాబాగారి దగ్గరికి తీసుకురాగానే బాబాగారు ఒక మాట అంటారు, ఈ ఆవు అంతకుముందు జన్మలో ఒక జైనుడిది, తర్వాత ఔరంగాబాద్ నివాసిది, ఆ తర్వాత మహల్సాపతిది, మళ్ళీ ఇప్పుడు నీదయింది. ఈ మాటల్ని కాకాసాహెబ్ దీక్షిత్ గారు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. సంపద, ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ఈ సంపద ఇంతకుముందు అది ఎవరిదో, అంతకుముందు మరొకరిది. కాబట్టి సంపద అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు. అందుకని ఎన్ని రకాల ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఇటువంటి బాబా మాట్లాడిన చాలా చిన్న చిన్న మాటలే, ఇటువంటి మాటల్లోని నిగూఢ అర్థాన్ని, నిగూఢ తత్వాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఆకలింపు చేసుకున్నారు. అందుకనే బాబాగారి చరణాల వద్ద ఉన్నంతసేపు ఎప్పుడూ కూడా సంపాదన పట్ల కానీ, లేకపోతే ఇతరత్ర వ్యవహారాల పట్ల కానీ తను ఎప్పుడూ పాకులాడలేదు. ఎందుకంటే ఇదంతా కూడా అశాశ్వతమైనటువంటిది. శాశ్వతమైనటువంటిది కేవలం పరమాత్మ మాత్రమే. తను పరమాత్మ రూపంలో ఉన్నటువంటి సాయిబాబా చెంత నేను ఉన్నాను, ఆయన నాకు అన్ని విధాలా చూసుకుంటారు అని చెప్పి, ఎందుకంటే బాబా ఇచ్చినటువంటి ఒకే ఒక అభయం, నీ బాధ్యత అంతా నాది అని చెప్పి స్వయంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారు చెప్తారు. ఆ అభయం సప్త సముద్రాలను దాటించింది కాకాసాహెబ్ దీక్షిత్ను. ఎందుకంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎప్పుడు ఆ మాట మదిలో స్మరించుకొని, నాకు బాబా ఉన్నాడు, నాకు ఏమైనా ఆయన చూసుకుంటారన్నటువంటి ఒక భరోసా, 100కి 1000 పాళ్ళ సంపూర్ణ విశ్వాసం. ఈరోజు కూడా మనందరం కూడా చాలా సందర్భాల్లో మనం చదువుకుంటుంటాం, సచ్చరితలో కానీ ఎక్కడైనా సరే, నా భక్తుల్ని నేను కాపాడుతాను, నేనుండగా భయమేలా, ఇవన్నీ సూక్తులు మనందరం రోజు మాట్లాడుకుంటాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మనం ఆ యొక్క విశ్వాసాన్ని సడలింపజేసుకుంటాం మనకు మనమే. అయ్యో నిజంగా బాబా మనల్ని ఇందులో నుంచి దాటిస్తాడా, అయ్యో సంపదంతా వెళ్ళిపోయిందే, నా ఆస్తి అంతా ఎవరో లాగేసుకున్నారే, లేకపోతే నేను కూడబెట్టిందంతా ఎవరో దోచేసుకున్నారే, నాకు ఈరోజు ఏమి మిగలలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారి యొక్క జీవితాలని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి బాబా ఆ రోజుల్లో కాకాసాహెబ్ దీక్షిత్ గారిని, మహల్సాపతి గారిని, వీళ్ళను పెట్టినన్ని పరీక్షలు నిజంగా ఆయన మనల్ని ఎవరిని పెట్టట్లేదు. ఎందుకంటే మనం చిన్న చిన్న పరీక్షలకే మనం తట్టుకోలేకపోతున్నాం. ఆ రోజు వాళ్ళతో చేయించిన సాధన కానీ, వాళ్ళకు పెట్టిన పరీక్షలు కానీ చాలా పెద్దవి. మనం సంపాదించినటువంటి సొమ్మును
బాబా పని కోసం ఇస్తే ఆ పని అవుతుందా కాదా, నేను ఇచ్చిన డబ్బు ఆ పనికే ఉపయోగిస్తున్నారా ఇంకో పనికి ఉపయోగిస్తున్నారా అని చెప్పి 1000కి 1,00,000 సార్లు మనం ఆలోచిస్తాం. కానీ ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే చాలా పెద్ద డబ్బు. అటువంటిది 10 నిమిషాల్లో పంచిపడేశాడు బాబా. అయినా సరే ఎటువంటి చలనం లేదు కాకాసాహెబ్ దీక్షిత్ గారిలో. అంత వైరాగ్యం. ఒకసారి బాబాకి ఇచ్చిన తర్వాత అది మనది కాదు అనేటువంటి దాంతో మనం ఉండాలి. హేమాద్రి పంత్ గారు చాలా చక్కగా చెప్తారు సచ్చరితలో, బాబా కోసం తమ ఆయుష్నే ఖర్చు చేసేవారంటే నాకెంతో ఇష్టం అని చెప్పి. అంటే డబ్బు ఇదంతా కూడా అశాశ్వతమైనటువంటిది, అది వస్తుంది పోతుంది. కానీ జీవిత పర్యంతం మన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా మన ఆయుష్ను బాబా కోసం ఖర్చు చేస్తే దాంట్లో మనం చేసేది ఏమీ ఉండదు. ఇక పూర్తిగా మన జీవితం అంతా బాబానే, మనకున్నటువంటి ఆయుష్ అంతా కూడా ఆయన కోసం మనం ఖర్చు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అట్లని చెప్పి లౌకికమైనటువంటి జీవితాన్ని వదులుకోమని చెప్పి బాబా ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. లౌకికపరమైనటువంటి జీవితంతో పాటు మన ఆయుష్లో కొంత భాగాన్నైనా, మన సమయాన్ని బాబా యొక్క సేవ కోసం, మంచి పనుల కోసం. బాబా సేవ అంటే గుళ్ళో పోయి రోజు భజన చేయడం మాత్రమే కాదు, గుళ్ళో పోయి అన్నదానం చేస్తే ఆ అన్నం వడ్డించడం మాత్రమే సేవ కాదు. ఎవరైతే ఆపదలో ఉంటారో, ఎవరైతే సాటి భక్తులు కష్టాల్లో ఉంటారో, ఎవరైతే బాబా కోసం పరితపిస్తూ బాబా యొక్క తత్వాన్ని, బాబా యొక్క ప్రేమను వ్యాప్తింపజేయాలనుకుంటున్నారో వారందరికీ కూడా సహకారాన్ని అందించడం, ఇదంతా కూడా బాబా సేవలో భాగమే. కాబట్టి ఆ యొక్క మనస్తత్వాన్ని, ఆ యొక్క నైజాలను మనందరం పెంపొందించుకుంటే మనం బాబా మార్గంలో చాలా చక్కగా ముందుకు వెళ్తాం. సంపద గురించి ఈశావాస్యోపనిషత్తులో చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. అందులోని ఒక శ్లోకాన్ని చూసినట్లయితే, అవశ్యం ఇదం సర్వం యత్కించ జగల్యాం జగత్ తన తకేతన భుజింతం మాగ్రిత కాస్య స్విరిందనం. దీని యొక్క భావం చాలా చక్కగా ఉంటుంది. ఈ జగత్తులోని చరాచర వస్తువుల్లో భగవంతుడే దాగి ఉన్నాడు. వాటిని పరిత్యజించి ఆనందంగా ఉండాలి. సంపద కోసం నీది కానీ ఇతరులది కానీ ఎన్నడూ ఆశపడవద్దు. సంపద ఎప్పుడూ చేతులు మారుతూ తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఇది చాలా అశాశ్వతమైనది. నిజమైన ఆనందం కావాలనుకుంటే అభౌతిక సంపదను త్యజించాలి. ఇలాంటి మాటలే ఎప్పుడూ బాబా యొక్క మాటల్లో, చేతల్లో మనకు ప్రతిబింబించేవి. ఈ యొక్క అంశాలను కాకాసాహెబ్ దీక్షిత్ గారు చాలా గట్టిగా పట్టుకున్నారు. అందుకనే వారు ఎంతో పేరున్నటువంటి ప్రాక్టీస్ను ఇదంతా కూడా తృణప్రాయంగా త్యజించి బాబా చరణాల్లోనే లీనమైపోవడానికి మొగ్గు చూపారు. బాబా ఉన్నన్ని రోజులు, శరీరంతో ఉన్నన్ని రోజులు కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబా చరణాలను వదలలేదు. చాలామంది కాకాసాహెబ్ దీక్షిత్ గారిని ఒత్తిడి చేశారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు, ఆర్థికంగా ఎంతో ఎదగాల్సినటువంటి వాడివి, ఎందుకు నువ్వు ఇక్కడ షిర్డీలో పడి ఉంటున్నావు, పిచ్చి పక్కీరు మాయలో పడిపోయావు, ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఒత్తిడి చేయడం జరిగింది. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఎప్పుడూ కూడా చెలించలేదు, మరో ఆలోచన చేయలేదు. తను చిరస్థాయిగా చిరకాలం బాబా సన్నిధిలోనే ఉండిపోవాలి అని చెప్పి బాబా చరణాల్లోనే లీనమయ్యారు. అంతే తప్ప ఏ రోజు, ఏ క్షణం, కనీసం ఒక్క సెకండ్ కూడా మరో ఆలోచన చేయడానికి ఆయన అంగీకరించలేదు. అందుకనే చాలా ఉన్నత వ్యక్తిత్వాన్ని బాబా కాకాసాహెబ్ దీక్షిత్ గారికి అందించారు. అంతేకాదు ఒక ఆదర్శప్రాయమైనటువంటి భక్తుడిగా ఈ భక్తలోకానికి
కాకాసాహెబ్ దీక్షిత్ను చూపించారు శ్రీ సాయిబాబా గారు. కాబట్టి ఇంత మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం, ఆయన మన సాటి సాయి భక్తుడు కావడం మనందరం కూడా చాలా సంతోషించాలి. ఇటువంటి భక్తుల చరిత్ర తెలుసుకొని వారు ఏ విధంగా అయితే ఆ రోజు బాబాగారిని సేవించారో, ఎంత నిబద్ధతతో ఉన్నారో, ఎంత శీలవంతులుగా ఉన్నారో వాటన్నింటినీ మనం ఆకలింపు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మరిన్ని విషయాలు కాకాసాహెబ్ జీవితం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.